టైంలో మన నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి లడ్డు విషయం ఏదైతే ఉందో లడ్డు విషయం జరుగుతుందో దానిపైన సిబిఐ నుండి ప్రూఫ్ తీసుకొచ్చి దీంట్లో ఒక్క చుక్క కూడా కల్తీ జరగలేదని చెప్పి సిబిఐ నుండి వచ్చి రిపోర్ట్ ఇచ్చి ఆ పేరునే నాని గారికి కానీ రోజా గారికి కానీ ఎవరైతే వైసీపీ నేతలు ఈ ఇష్యూ పైన అరవడం అయితే జరుగుతుందో వాళ్ళకు మంచి కౌంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు మేడం? అది కరెక్ట్ కాదు. అసలు కల్తీ జరగని ఎందుకు పుట్టుద్ది? ఇప్పుడు ఏదైనా కానీ పిత్తు బెత్తంలో వాసన రాదు. తప్పు జరిగిపోయింది, జరిపినాక అసలు కల్తీ కలవలేదని రాలేదంట కదా. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి చెప్పాను కదా. రాలేదని ఎవరు చెప్పారు? అని అది ఇంకా ఉందంట, వచ్చేది కూడా ఉందంట. కలవలేదని ఎవరు చెప్పారు? వీళ్ళే దునికి పడుతున్నారు. అందుకే మన ఎంపటి రాంబాబు గారు పుసుకు నోరు జారి అంత పని అయింది. అసలు రాజకీయ పరంగా ఈ వైసీపీ వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం కానీ ధర్మమైన పుణ్యక్షేత్రం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో ఇంత చేయటం అది ధర్మం కాదు. అది మన హిందూ ధర్మానికే కానీ మన హైందవ ధర్మానికే కానీ అది మంచిది కాదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయొద్దు. తప్పపు లేదన్నా ఉంటే ఎవడు పాపం చేస్తే వాడి కర్మ అనుభవించక తప్పదు. దీని మీద రాజకీయం చేయొద్దు. ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే ఒకరినొకరు దూషించుకోవాలి. అదే విధంగా ఈ రోజు అంబటి రాంబాబు గారి ఏదైతే జైలు రిమాండ్ ఉందో 14 days అంటే 14 రోజులకు పొడిగించడం అయితే జరిగింది. అలా చేయడం దేని గురించి అని చెప్పి మీరు అనుకుంటున్నారు? దేని గురించి అంటే చంద్రబాబు నాయుడు అన్న మాట అన్నాడు కదా. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన అనరాని మాట అన్నాడు. నోరు జారింది. అందరు 2 రాష్ట్రాల ప్రజలు ప్రపంచం చూసింది. దాని వల్లనే మరి జరిగింది. అంటే దీనిపైన కూడా అంబటి రాంబాబు గారి కూతురు ఎవరైతే మౌనిక గారు ఉన్నారో వారు ఏమని మాట్లాడుతున్నారంటే గల్లా మాధవి గారిని అంటా ఉన్నారు, గెలిచింది ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే, నువ్వు మా నాన్న గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి ఎవరైతే అంబటి రాంబాబు గారి కూతురు అదేవిధంగా అల్లుడు ఉపేష్ కూడా అంటా ఉన్నారు. దీనిపై మీరేమంటారు? అలా అనడం ఎంతవరకు? ఎవరైనా గెలుపు తొలి మెట్టుతోటేగా సహజ. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా ఫస్ట్ గెలుపు ఒక తొలి మెట్టుతోటేగా వచ్చేది. ఒక్కసారి ఫస్ట్ ఎమ్మెల్యే అయితేనే అంచెలంచెలకు పడి ఎదిగేది. ఇప్పుడు ఆమె ఫస్ట్ గెలిచినంత మాత్రాన్ని ఇప్పుడు ఆమె తక్కువ? ఎమ్మెల్యే పదం అంటే అందరిది ఒకటే కదా గవర్నమెంట్ ద్వారాగా. అందుకని అంటాం తప్పు. ఒక కష్టపడి ఆమె పైకి వచ్చింది, ఆమె ఎమ్మెల్యే అయింది కాబట్టి ఆమెకు విలువ ఇవ్వాల. నువ్వు ఫస్ట్ గెలిచా. రోజా గారు కూడా అంతే మాట్లాడుతుంది, పాప అది ఇదని. ఆమెను కూడా అదే మాట అంటే బాగుంటుందా? మన రోజా గారు కూడా గెలిచింది, ఫస్ట్ నుంచి నగర ఎమ్మెల్యే ఉంది. ఆమె కూడా నగర ఎమ్మెల్యే అనకుండా పాప సినిమాలో తీసుకునే హీరోయిన్ అది ఇది అని అంటే ఆమె ఒప్పుకుంటుందా? తప్పు. అసలు అట్లా అనొద్దు. రాజకీయంగా ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి. ఇప్పుడు అంపటి రాంబాబు అన్న నోరు జారబట్టే ఎంత రచ్చ నడిచింది. వీళ్ళకైనా కూడా ఎందుకు అర్థం కావట్లేదు అని నా అభిప్రాయం. అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు గారి అల్లుడు ఉపేష్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. చెన్నమనేని రాజశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ మినిస్టర్, ఆయన ఏమంటారు, మీరు ఆల్రెడీ మనసులో పెట్టుకునే చేసిరు, మా మామయ్య పైన మనసులో ఉన్నాయి కాబట్టి చేసిరు, సినిమా చూపిస్తా అన్నారు, ఇదే నా మీ సినిమా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నారు? కరెక్ట్ కాదు. ఆయన నోరు జారింది కాబట్టి దొరికింది. ఆయన అనకపోతే దొరకపోయేది. ఇప్పుడు అసలు ఆయన ఇప్పుడు రోజక్క కూడా అసలు ఇష్టం విడిగా అంటుందిగా, ఎట్ట పెడితే అట్ట అంటుంది. మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అని కామసేన అన్నది, మళ్ళీ ఇప్పుడు గొడ్డు మాసం తిన్నాడని అంటుంది. ఇచ్చలు విడిగా అటు నోరు బారేసుకొని ఎటు చేసుకునేది, నా తెచ్చుకునేది. ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు ప్రజలను పరిపాలించడానికి వచ్చినప్పుడు ప్రజల గురించి ఆలోచించాలి. వీళ్ళు పట్టుకుంటారు, రేపు ప్రజలు ఏం చూస్తారు? ఇప్పుడు వాళ్ళకేం సాయం చేస్తారు? అందుకని దయచేసి అట్లా చేయొద్దు. ప్రజల కోసం వచ్చినప్పుడు ప్రజల కోసం పోరాడండి. వీళ్ళు కనుక ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు మీరు ప్రజలకు ఏం చేయకపోతే వాళ్ళు అడుగుతారు, వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలకు ఏం చేయకపోతే మీరు అడగండి. ప్రతిపక్షంలో ఉండరు కాబట్టి అది కదా చేయాల్సింది. అది వదిలిపెట్టి వ్యక్తిగతంగా కొట్టుకుంటారు వాళ్ళు. అది ధర్మం కాదని నేను అంటున్నా. అదేవిధంగా ఈ రోజు నిన్న చూసుకున్నట్టయితే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు కొడాలి నాని గారికి కానీ వాళ్ళకు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. రౌడీ రాజకీయాలు కానీ కుల రాజకీయాలు కానీ రెచ్చగొట్టే విధంగా ఏ పనులు చేసినా కూడా చట్టరీత్యా కేసులు నమోదు చేయడం కానీ వాళ్ళకి శిక్ష తప్పదని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టే? అది ల్యాండ్ ఆర్డర్ తీసుకోవాలి. ఎవరైనా సరే వీళ్ళు ప్రభుత్వంలో ఉండా కూడా, కూటమి ప్రభుత్వంలో ఉండా, వైఎస్ఆర్ వాళ్ళ ప్రభుత్వంలో ఉండా ల్యాండ్ ఆర్డర్ తప్పి ధర్మం తప్పి బయటకు వచ్చి ప్రజలకు హానికరంగా అడిగేటట్టు గొడవలు కనుక లేపితే సరే తీసుకోవాల్సింది. ఎవరైనా సరే తీసుకోవాలి. ఎందుకు? ప్రజలను పరిపాలించడానికి వచ్చినప్పుడు ప్రజల కోసం సేవ చేయాలి. అట్లా చేయకుండా ప్రజలు ఉసుగమ్మిస్తారు. ఒక పాట ఇంతకు ముందు మన కోనేటి వెంకన్న గారు రాసిండు ఒక పాట, గాంధీ నెహ్రూ గారు పక్కన మీ బొమ్మలు ఉండాలా, పోలీస్ స్టేషన్ లో మా ఫోటోలు ఉండాలని భలే రాసిండు ఆయన. ఇప్పుడు పనికొద్దా ఆ పాట?
అతను మహా గాయకులు భలే రాశారు, రిట్టాటి వాళ్ళ గురించి రాసింది. వీళ్ళు ప్రజలు సేవ చేయడానికి వచ్చారా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యక్తిగతంగా కొట్టుకోవడానికి వచ్చారా? ఆయన ఒక్క మాట అనిపోతే అవతల ఎంత గొడవ నడుతుంది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారిని కలవడానికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే ఏ విషయం పైన మాట్లాడడం జరుగుతుంది? బయటకు తీసుకొచ్చే విధంగా మాట్లాడతారా, లేదంటే దేని గురించి మాట్లాడతారని మీరు అనుకుంటున్నారు? ఎవరు ఆయన బయట తీసుకురావడానికి పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి అన్న. నేను ఎప్పటి నుంచి కూడా చెబుతున్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి అన్న వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎంత పేరుందో, అందుకని దయచేసి ఎవరైనా సరే గెలుపు ఓటములు అనేది వాళ్ళ చేతుల్లో లేదు, ప్రజల చేతుల్లో ఉంది. ఒకసారి వాడవచ్చు, ఒకసారి గెలవచ్చు. అంత మాత్రం చేత మనిషి మానవత్వం మర్చిపోయి ఎచ్చలు విడతనానికి పోతే కర్మ తప్పదు ఎవరికైనా సరే. అందుకని నువ్వు ఇప్పుడు ఒకసారి ఓడిపోయాను అనుకో, మళ్ళీ రావని రూల్ ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్న ఓడిపోలేదా? ఆయన ఓడిపోయి ఇప్పుడు రాలేదా? ఈయన కూడా మళ్ళీ రావచ్చేమో. అది మరిచిపోయి ఎచ్చలు విడతానని గొడవలు లేపి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మళ్ళీ అతనే రూల్ ఏముంది? అందుకని దయచేసి ఒకసారి రాష్ట్రాన్ని పరిపాలించి నువ్వు కాబట్టి అన్న, దయచేసి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించమంటాను నేను. అది థ్యాంక్ యూ.